చాలా మంది పురుషులు తమ కంఫర్ట్ కోసం షార్ట్స్ ధరిస్తారు. కానీ ఇప్పుడు జపాన్లో పురుషులు షార్ట్స్ ధరించడాన్ని మహిళలు వేధింపులుగా పరిగణిస్తున్నారు. గత కొంతకాలంగా జపాన్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఉద్యోగాలకు వెళ్లే పురుషులు షార్ట్స్ ధరిస్తున్నారు. అంతేకాక టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం కూడా పురుషులు సూట్, టైలకు గుడ్ బై చెప్పి టీషర్ట్స్, షార్ట్స్ ధరించాలని ప్రోత్సహిస్తోంది. ఇక పురుషులు షార్ట్స్ ధరించి ఆఫీసులకు రావడానికి కంపెనీలు పర్మిషన్ ఇచ్చి 4 నెలలవుతున్నా ఇంకా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురుషులు షార్ట్స్ ధరించడంపై కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మహిళలు సునేహరా లేదా లెగ్ హెయిర్ హెరాస్మెంట్ అని పిలుస్తున్నారు. ఆఫీసుల్లో పురుషుల కాలిరోమాలు కనిపించడం, అసౌకర్యంగా ఉండడం, లింగ వివక్ష చూపడం ఆఫీస్ మర్యాదలకు విరుద్ధంగా వారు భావిస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు తోటి పురుష ఉద్యోగుల షేవ్ చేయని కాళ్ళు, కాలి రోమాలు కనిపించడం తమకు మానసిక అశాంతిని, అసహ్యాన్ని కలిగిస్తోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు మహిళలు ఈ విధానంలో సరైన న్యాయం లేదని విమర్శిస్తున్నారు. పురుషులు షార్ట్స్ ధరించేందుకు వెసులుబాటు ఉందని, కానీ మహిళలు మాత్రం తమ కాళ్లలో కొంత భాగం కనిపించకుండా ఉండేందుకు స్టాకింగ్స్ లేదా టైట్స్ ధరించాలనే నిబంధనలు ఉన్నాయంటున్నారు. కానీ పురుషుల విషయంలో మాత్రం ఎలాంటి నియమాలు లేకుండా ఇష్టానుసారంగా షార్ట్స్ వేసుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. వృత్తిపరమైన మర్యాదలు. జపాన్ వంటి సంప్రదాయ దేశంలో ఆఫీసు వాతావరణం ప్రొఫెషనల్గా ఉండాలని, షార్ట్స్ ధరించడం క్లీన్నెస్కి, ఆఫీసు మర్యాదకు భంగం కలిగిస్తుందని అంటున్నారు. జపాన్లో ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీలు దాటుతుండటంతో ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టోక్యో గవర్నర్ యురికో కోయికి నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. ఆఫీసుల్లో ఎయిర్ కండిషనర్ల వినియోగాన్ని తగ్గించి విద్యుత్ కొరతను అధిగమించడానికి టోక్యో కూల్ బీచ్ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మొదటిసారిగా షార్ట్స్ను అనుమతించారు. ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రజలకు మరిన్ని సౌకర్యవంతమైన దుస్తుల ఎంపికను ఇవ్వాలనుకున్నామని, ఆఫీస్ దుస్తులు ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. కంపెనీలు తమ ఉద్యోగులకు ఎలాంటి దుస్తుల నిబంధనలు విధించాలనే దానిపై ప్రస్తుతం ప్రత్యేకమైన చట్టాలేవీ లేవని, సమాజంలో మర్యాదలు, ఆలోచనలు మారినప్పుడు కంపెనీలు కూడా తమ నిబంధనలను మార్చుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.